వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? ఈ నిర్ణయం రాహుల్ మల్లికార్జున్ ఖర్గే ఆశయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. నిజామాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మల్కాపూరేలో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పలు చోట్ల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని జాగృతి విజయంగా భావిస్తున్నాం. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాన్స్వాడ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచాలన్న పోచారం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు. ప్రతిపక్షాలను కోరిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాలను తీతీదే రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని కొండగట్టు, కరీంనగర్, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను అభివృద్ధి చేయాలని తీతీదే చైర్మన్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తీతీదే ఉద్యోగుల్లో 1000 మందికి పైగా అన్యమతస్థులున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీతీదే ఏ ఒక్కరి ఆస్తి కాదని, హిందువులది మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. కనీస ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నడుచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి జాతరలు జరుగుతూ ఉంటాయి. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు అని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రతిపక్షాలను కోరారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకొని రిజర్వేషన్లు ఇచ్చుకోబోతున్నామని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మంత్రులుగా పనిచేసిన వారు చివరకు మధుసూదనాచారి వంటి వారు కూడా మాట్లాడుతున్నారన్నారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, రిజర్వేషన్ల అమలును అడ్డుకోవద్దన్నారు. సాంకేతిక న్యాయపరమైన అంశాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలు రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో చాలామంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేకే చెప్పారు. బీసీ ఉద్యమానికి అండగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఉన్నారని చెప్పారు. బీసీలు ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. దశాబ్దాల బీసీల కళ సాకారం అవుతున్న తరుణంలో ఎవరూ రాజకీయం చేయకుండా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మనం పోరాడుతూ వచ్చాము. దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. అది నేను ఇవాళ ఇప్పుడు చదివాను కాబట్టి చెప్తున్నాను. మీకు సరిగ్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లా తెలియకుండా మాట్లాడుతున్నారు.
మేము లా ఎక్కడ పాస్ చేస్తాము? లెజిస్లేచర్లో పాస్ చేస్తాము. లా పాస్ చేయాలంటే పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలన్న. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ నిర్ణయం వెనుక ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయం ఉందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని వివరించారు. బీసీ రిజర్వేషన్లకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏంటి? కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ 10 ఏళ్లు ఏం వెలగబెట్టారని ఆమె బీసీ పాట పాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ అజెండా, రేవంత్ నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిజామాబాద్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామంలో 24 లక్షల రూపాయలతో మల్కాపూర్ సబ్స్టేషన్ నుంచి గుండారం వరకు విద్యుత్ లైన్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. తదుపరి మల్కాపూర్ ఏలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పీఏసీఎస్ గోదాం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. మల్కాపూర్ ఏ లక్ష్మపూర్ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు స్వతహాగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి ఇంద్రమ్మ ఇళ్ల నిధులు విడతల వారీగా వస్తున్న డబ్బులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ మల్కాపూర్ ఏ లక్ష్మపూర్లో నిర్మిస్తున్న 30 ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడానని, వారు చాలా ఆనందంగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందని, గత పాలకులు నిర్లక్ష్యంగా మాకు ఇల్లు రాలేవని, వారి సంతోషాన్ని నేను దగ్గరుండి తెలుసుకున్నానన్నారు. తదుపరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, బాగారెడ్డి, యువజన నాయకులు ఉమాజీ నరేష్, శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీధర్, ఒడ్డన్న మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామము ఏలో మనకు 44 ఇండ్లు ముగ్గువసం. 44 ఇండ్లలో మరి అంటే బేస్మెంట్ లెవెల్కి వచ్చిన 28, రూఫ్ లెవెల్కి వచ్చిన ఏమో 14. ఇక ఆర్సీసీ స్లాబ్ కూడా అయిపోయి మరి ఇప్పుడు ప్లాస్టరింగ్ నడుస్తున్నటువంటి ఇండ్లేమో 2 ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది అంటే తర్వాత కట్టుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 44 ఇళ్లలో 28 మందికి 2 సార్లు అంటే ఇప్పుడు ఎట్లుందంటే పేమెంట్ విడతల వారిగా ఉంది. ఎవరైతే పునాదులు వరకు కట్టుకొని అంటే బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ మొదటి విడత 1 లక్ష రూపాయలు, తర్వాత గోడలు కట్టుకొని మరి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు, అట్లా 28 మందికి 2 లక్షల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత స్లాబ్ వేసుకున్న వాళ్ళకు ఇంకొక 2 లక్షలు అడిషనల్ అంటే 4 లక్షల రూపాయలు. ఇంకా లాస్ట్ చివరి విడత ఎప్పుడు ఇస్తున్నామని అంటే ప్లాస్టరింగ్ అయిపోయి ఫ్లోరింగ్ అయిపోయి మరి మిగతా ఎలక్ట్రిసిటీ, వాటరు, శానిటేషన్ ఇవన్నీ కలరింగ్ కొరకు 1 లక్ష రూపాయలు, లాస్ట్లో మొత్తమే 5 లక్షల రూపాయలు వాళ్ళు 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగులు కట్టుకున్న వాళ్ళకు మనం ఇస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. అంతకుముందు బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్ ట్యాంక్ బండ్కు వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. స్థానిక ఎన్నికలకు ముందే 42% బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులటి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ నెల 17న చేపట్టిన రైలు రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని, ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేము భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇబ్బంది పడుతున్నారని, రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయన్నారు. విద్యా ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం చెప్పాలని, కేంద్రంలో అధికారంలో ఉన్నందున భాజపా అనుకుంటే ఒకే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వగలదు, కానీ ఇవ్వడం లేదన్నారు. దోషమంతా కాంగ్రెస్ పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమో ప్రజలు గమనిస్తున్నారని, బీసీ బిల్లును షెడ్యూల్ 9లో పెట్టాలన్నారు. దీనికోసం బీసీ బిడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తామన్నారు. దీనిపై ముందుకెళ్లకపోతే రైలు రోకో చేపడతామని కవిత అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంది?
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లక్ష్మీ సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామ దేవతలకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలిస్తే స్వయంగా అమ్మవారి తమ ఇంటికి వస్తుందని భక్తులందరూ నమ్మకంగా భావిస్తారన్నారు. అమ్మదయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్లా జల్లా గొడ్డు గోద అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందన్నారు. నగర ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. మహాలక్ష్మి నగర వాసులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని డప్పుల శబ్దంతో, పాటలతో, కోలాటాలతో ప్రదర్శనలిస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా శోభాయమానంగా మార్చారన్నారు. ఈ కార్యక్రమం 22వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లావణ్యలింగం, లక్ష్మీ సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్ మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, పార్షిరాజు, అల్లాడిరాజు, భోగ గంగాధర ఆనంద్, శివనూరి భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో ప్రతి చిన్న గ్రామంలో కానీ, మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ప్రతిరోజు కూడా పండుగనే. మన పురాతన సంస్కృతి, మన సాంప్రదాయము పుట్టిపడేలా బోనాల పండుగ ప్రతి అమ్మవారి ఆలయంలో, అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగలు జరుపుకుంటూ ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డిప్యూటీ ఫారెస్ట్ డివిజన్ అధికారిని సునీత, రేంజ్ ఆఫీసర్ హబీబ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో చెట్ల శాతం 20 ఉండేదని, అప్పటి నుండి మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతం చేయడంతో ప్రస్తుతం 26% పెరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో 36% చెట్లు ఉండాలని, అప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, దీనికోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హిమాలయ పర్వతాల లాంటి కొన్ని లక్షల కిలోమీటర్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిపోయి వర్షం పడకున్నా సరే నదులు పొంగి, సముద్రం పొంగి ఊళ్ళ గూండు మునిగిపోతాయి. వర్షం పడాల్సిన అవసరం లేదు. మంచు కరిగిపోతుంది. 50% 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం చేరిందంటే ఆటోమేటిక్గా మంచు కరిగి నీరులా ప్రవహించి నదుల నుంచి సముద్రం చేరుతుంది. ఆ ప్రమాదాన్ని కాపాడేది కేవలం చెట్టే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాట ఫలితమే నేటి బీసీ రిజర్వేషన్లు అని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని స్వాగతిస్తున్నామని, ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముఖ్య కారణం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత పోరాటమే అని, ఇలా ఆర్డినెన్స్లో బీసీలకు తాత్కాలిక లాభమే అవుతుంది, అయినా కూడా దీన్ని స్వాగతిస్తున్నామని అవంతిరావు అన్నారు. బీసీలకు శాశ్వతంగా న్యాయం జరగాలంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందో దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అవంతిరావు అన్నారు. 9వ షెడ్యూల్ చేర్చినప్పుడే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు న్యాయం జరుగుతుందని యునైటెడ్ పూలే ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదించేలా స్థానిక ఎంపీ అరవింద్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పోరాడాలన్నారు. 9వ షెడ్యూల్ చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే కాకుండా విద్యా, ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లకే ఆర్డినెన్స్ తేవాలన్నారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు దర్శనం దేవేందర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, అఖిల భారత వంజర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ యువజన సంఘం నాయకులు కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, నాయకులు తెలంగాణ శంకర్, సాయి చరణ్, ఎండల ప్రసాద్, మీసాల శంకర్, సాయి కృష్ణ, పంచరెడ్డి శ్రీనివాసయ్య, వెల్మల్ సురేష్, రేఖ, శోభా సరిత తదితరులు పాల్గొన్నారు. విజయంగా భావిస్తూ ముఖ్యంగా
42% రిజర్వేషన్ మీద కొట్లాడినటువంటి వీరవనిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు గత 18 మాసాలుగా అల్లుపెరుగని పోరాటం చేస్తూ అదేవిధంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునేలాగా చేసినటువంటి ఘనత కవితక్క గారికి దక్కుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని టీయూపీడీఎస్యూ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీయూపీడీఎస్యూ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని, ఇంజనీరింగ్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం పెట్టాలని, హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్ కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయాలన్నారు. మెస్ బిల్లులపై విచారణ జరపాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు మరియు రోడ్డు పక్కన గడ్డి క్లీన్ చేయాలని, న్యాక్ ఏ గ్రేడ్ కోసం ఏర్పాట్లు చేయాలని, ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లను ప్రభుత్వ అనుమతితో ఎంట్రన్స్ నిర్వహించి భర్తీ చేయాలని, లైబ్రరీలో సరిపడా పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయూపీడీఎస్యూ నాయకులు జన్నారపు రాజేశ్వర్, ఫ్రెండ్స్ హుస్సేన్, గౌతమ్, రాజేందర్, భూమేష్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో రిజిస్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నాణ్యమైన భోజనం ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు అందించడం లేదు. అదేవిధంగా వర్షాకాలంలో మొత్తం కూడా గడ్డి పెరిగిపోయి ఈరోజు మొత్తం స్ట్రీట్ లైట్ రానటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు పరిష్కరించలేదు. సిరికొండ అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఆనవాళ్లకు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిరికొండ అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో సిరికొండ అటవీ శాఖ అధికారులు ఆనవాళ్లను గుర్తించారు. అటవీ శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం గత 5-6 నెలల నుండి జగిత్యాల జిల్లా కొడిమేల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరుగుతూ నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్, కమర్పల్లి రేంజ్ పరిధిలోని తాట్పల్లి, జినిగ్యాలు బీట్లోని మల్లంకుంట చెరువు మరియు జనిగ్యాల అట్లకుంట చెరువు ప్రాంతంలో తిరుగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్ ఈ భవానీ శంకర్ మరియు సిరికొండ కమర్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్, రేంజ్ సిబ్బంది, ఎర్మిల్ ట్రాక్టర్స్, ఎన్జీఓ వెంకట్ అట్టి ప్రాంతాలకు వెళ్లి పరిశీలించగా పులి అడుగు జాడలను పరిశీలించి పెద్ద పులిగా, మగ పులిగా నిర్ధారణ చేశారు. ఈ పులి గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఫారెస్ట్ ఏరియాలో సంచరిస్తూ ఉండేదని, ఈ పులికి S12గా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి చుట్టుప్రక్కల సిరికొండ, భీమ్గల్, కమర్పల్లి ప్రజలు, పశువుల కాపర్లు, అడవికి దగ్గరలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండి పులి యొక్క ఆనవాళ్లు కనిపించినచో అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. రైతులు పొలాల చుట్టూ కరెంటు వైర్లు బిగించరాదని తెలిపారు. అటవీ శాఖ అధికారులు మరియు ఎనిమల్ ట్రాకర్స్ పులి యొక్క కదలికలను తెలుసుకుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పులికి ఎటువంటి హాని కలిగించొద్దని వారు కోరారు. 42% రిజర్వేషన్ చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోటగిరి శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచ్ల సంఘం జేసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య, రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో బీసీపీఎఫ్, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి బీసీల ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేస్తూ పార్టీ పరంగా వేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అన్నారు. నేడు 10వ తేదీన హైదరాబాద్లో జరిగే కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి మొత్తం జనాభా సర్వే నిర్వహించాలని, 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట తప్పి ఎన్నికలను జీవోల ద్వారా నిర్వహించాలని చూస్తే బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లతో కూడా 42% బీసీలకు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని బీసీ సామాజిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ నెల 15న ఇందిరా పార్క్ దగ్గర 10,000 బీసీ బిడ్డలతో బీసీల మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాధర్నాకు బీసీల నుండి అన్ని సంఘాలు, ప్రజలు, వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే, ఎంపీల వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుండి పెద్ద ఎత్తున పాల్గొని మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మరో సకల జనుల సమ్మె తరహాలో మరో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్లో ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల మహాధర్నా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గడీల కుమార్ గౌడ్, ప్రణీల్ చందర్, సుర్వి యాదవ్, దేవి రవీందర్, సుప్పప్రకాష్, తమ్మన్న గారి సంగన్న, సిద్ధగోని శ్రీనివాస్, వల్లూరి వీరేష్, నవీన్ సాగర్, రాజేష్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక ముందు కూడా చేస్తారు. బీసీ కాన్సెప్ట్ అనేది మోసపూరితం అనేది ప్రజలకు తెలియజెప్పేందుకు
ఈ నెల 15న ధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర ఉంది. దాని గురించి మాట్లాడడానికి అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ గారు ఇచ్చేశారు. అలాగే సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు, కార్యనిర్వాహకులు ప్రవీణ్ చందర్ గారు, మొప్ప ప్రకాష్ గారు, వల్లూరి వీరేశం గారు, ఏగయ్య గారు, వీరందరూ కూడా సర్పంచుల సంఘం మరియు ఎంపీటీసీల సంఘం నుంచి ఈ బీసీల 42% ఏదైతే ఉందో మోసపూరితము, అలాగే ఇంకా అనేక జెన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ను విద్యార్థులు ఎన్నుకున్నారు. జెనేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్ను ఎన్నుకోవడానికి స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వరుస క్రమంలో వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9వ తరగతి విద్యార్థులు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇందులో 3 బాలురు 5 బాలికలు పోటీ పడడం జరిగింది. ఈ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్లో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, భవిష్యత్తులో విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మంచి నాయకులుగా ఎదగాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల సీఈఓ హరిత మాట్లాడుతూ ఎలక్షన్లో పోటీ చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు చాలా విలువైందని తెలియజేయడం జరిగింది. ఎన్నికల్లో పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ మేరీగా, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, సెంటర్ హెడ్ శ్రావణి ప్రియ, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Student council elections for the grade 9 students. And being the CBSE school that we inculcate the leadership skills from the school level, our students should know the leadership skills and what are the roles and the responsibilities. And through the student council, they will part of the administration. They will bring the students' problems to the notice of the administration. ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఒక రక్షణ కవచం లాంటిదని నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ రితేష్ చంద్ర అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో ఏర్పాటు చేసిన కేర్ ఆరోగ్య బీమా శాఖను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జోనల్ బిజినెస్ హెడ్ ఉదయ్ శంకర్ ఝా, తెలంగాణ ఈఎంటీ ఆర్బీహెచ్ శేఖర్ వెన్నాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్లో కొత్త బ్రాంచ్ ప్రారంభం చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమలో మార్కెట్ లీడర్గా సంవత్సరం పొడవునా ప్రామాణిక వృద్ధితో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని, నిజామాబాద్లో 20 హెచ్పీతో ప్రారంభించామని, మార్కెట్ నంబర్ 1 ఉత్పత్తులు, ఉత్తమ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉన్నాయన్నారు. కుటుంబంగా బలమైన పరిశ్రమ వృద్ధితో 13 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, తెలంగాణ అంతటా మాకు 17 కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు మేము తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో శాఖను విస్తరిస్తున్నామని తెలిపారు. చరిత్ర చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు, ఆరోగ్యం అంటేనే కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లు అయిపోయిందని, కోవిడ్ నేర్పిన పాఠాలతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఆప్షన్ నుండి అవసరంగా మారిందన్నారు. ఈ క్రమంలో కేర్ హెల్త్ అందిస్తున్న ప్రోత్సాహకాలు, అవకాశాల గురించి క్లుప్తంగా బ్రాంచ్ మేనేజర్ చంద్ర వివరించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో కేర్ ఆరోగ్య బీమా అందుబాటులోకి వచ్చిందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మేనేజర్ బి నిశాంత్, భరత్, భాను తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు చాలా శుభవార్త ఇది. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా రోజుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బ్రాంచ్ కావాలి అని. ఇక్కడ నంబర్ ఆఫ్ ఏజెంట్స్ కానీ కస్టమర్స్ కానీ దయచేసి మీ యొక్క అవసరాలు అవ్వచ్చు, మీ పాలసీస్ కావచ్చు, మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో డైరెక్ట్గా మీరు వాకిన్ అవ్వండి. వినాయక్ నగర్లో మన బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇక్కడ కంప్లీట్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రతి సర్వీస్ని మీరు గ్రాప్ చేసుకోవాలని మనవి చేసుకుంటాను. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన ర్యాలీని ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కుటుంబ నియంత్రణ పాటించడం, పరిమిత కుటుంబం, అపరిమిత ఆనందం, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే నినాదాలతో హోరెత్తిస్తూ చంద్రశేఖర్ నగర్ కాలనీ వీధుల్లో ర్యాలీని ఘనంగా నిర్వహిస్తూ ప్రధాన కూడల్లో మానవ హారాన్ని నిర్వహించి నినాదాలు చేశారు. తిరిగి పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకుని అవగాహన సదస్సును నిర్వహించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి మహిళ శరీరం, మనసు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయం అన్నారు. మాతా శిశు మరణాలకు, జనాభా పెరుగుదలకు కారణమైన బాల్య వివాహాలు నిషేధించాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అంజనా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, పిఓ ఎంసీహెచ్ డాక్టర్ సుప్రియ, పిఓ ఎన్సీడీసీ డాక్టర్ సామ్రాట్ యాదవ్, పిఎస్సి వైద్యాధికారిని డాక్టర్ శిఖర, డెమో నాగలక్ష్మి, డిహెచ్ఈలు గన్పూర్ వెంకటేశ్వర్లు వేణుగోపాల్, డిపిహెచ్ఎన్ఓ స్వామి సులోచన, డిపిఎంఓ శ్రీనివాస్, హెచ్ఈఓలు లింగారెడ్డి, గోవర్ధన్ నాగరాజు, పి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళిన మనం ఏదైతే ప్లానింగ్ అయితే ఉందో దాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఆశాల మీద ఉంది.
ఏఎన్ఎంల మీద ఉంది అండ్ సూపర్వైజరీ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్స్ మనందరి బాధ్యత. సో దాన్ని మీరు కరెక్ట్గా నిర్వర్తించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో మెయిన్గా ప్రపంచ జనాభా దినోత్సవం జనాభా గురించి అయితే మీ అందరికీ తెలుసు. కమర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున మీడియా సమావేశంలో తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ బాధితులకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటివరకు బాల్కొండ నియోజకవర్గంలో 18 గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ గల్ఫ్ బాధితులను పట్టించుకోవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగి గల్ఫ్ బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదని ఆయన ఈరోజు గల్ఫ్ బాధితులను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఏమీ లేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఇప్పటి బీఆర్ఎస్ గల్ఫ్ బాధితులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారే తప్ప గల్ఫ్ బాధితులను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, అజరుద్దీన్, గణేష్, ప్రదీప్, రమేష్, పూజారి శేఖర్, సాయి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా ప్రశాంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో ఒక మంత్రిగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతాం, ఒక ఏడాదికి 500 కోట్ల తోటి అని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు చెప్పింది బీఆర్ఎస్. కానీ ఏ మాత్రం కూడా వేయలే. ఓట్లు దండుకునే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఉపయోగించుకొని మా ఓట్లు దండుకొని మీరు చేయకపోగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తూ ఉంటే కూడా దాన్ని మీరు జీర్ణించుకోలేకుండా అక్కడికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి విషయం. సిరికొండ 532 సర్వే నెంబర్ భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ హెచ్చరించారు. శుక్రవారం నాడు సిరికొండలోని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ సిరికొండకు సంబంధించిన 532 సర్వే నెంబర్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. పట్టాలు ఇచ్చి 19 సంవత్సరాలైన నుండి అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులను అడ్డుకుంటున్నారన్నారు. హైకోర్టు లబ్ధిదారులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చినా అడ్డుకోవడం సిగ్గుచేటు అంటున్నారు. సిరికొండ 532 ప్లాట్ల విషయంలో పోరాడటం తప్ప మరో మార్గం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి కిషోర్, ఎం పండరి, ఎం అశోక్, తిరుపతి పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పట్టాలను కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి గత 19 సంవత్సరాలుగా ఒకవైపు నిరంతరం పోరాటం చేస్తూనే ఈరోజు భూభారతి పేరు మీద పేదలకు న్యాయం. బాల్కొండ మండలంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు మండల విద్యాశాఖ అధికారి వంట పాత్రలను పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించడానికి, పిల్లలకు భోజనం అందించడానికి ఉపయోగించే పాత్రలు చాలా పాతవిగా దెబ్బతిని చాలా రోజులైంది. ఏజెన్సీ సిబ్బంది ఏళ్ల కిందట వంట పాత్రల స్థానంలో నాణ్యతతో కూడిన కొత్త పాత్రలు, ఇతర సామాగ్రి వంట పాత్రలు ఈరోజు అందజేయడం జరిగింది. పాత పడిపోవడంతో వండిన అన్నం, పప్పు, కూరలు అడుగంటి రుచిగా ఉండడం లేదు. కొన్ని స్కూళ్లలో వంట పాత్రలను ఏజెన్సీకి చెందిన మహిళలే సమకూర్చుకోగా కొన్ని పాఠశాలల్లో అరకొర పాత్రలతోనే వంట చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంట పాత్రలు కొనుగోలు చేసి పాఠశాలకు పంపడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ ఆరోగ్య విస్తరణాధికారులు చింతల శ్రవణ్ కుమార్, కర్పే రవీందర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2025 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెంజల్లో అవగాహన కల్పించడంతో పాటు ర్యాలీని తీశారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారులు మాట్లాడుతూ అధిక జనాభా అనర్థాలకు మూలం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మేమిద్దరం మాకు ఇద్దరే, బాల్య వివాహాలు, చట్టరీత్యా నేరం, జనాభా పెరుగుదల, మానవ ప్రగతికి అరుగుదల, బిడ్డకు ఎడం, తల్లి బిడ్డలకు వరం మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జనాభా నియంత్రణ కొరకు శాశ్వత పద్ధతులు, ఆడవారికి ట్యూబెక్టమీ, మగవారికి వేసెక్టమీ శస్త్రచికిత్సలు కలవని, అలాగే తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు మగవారి కొరకు నిరోధ సాధనం కలదని, ఆడవారి కొరకు ఐయుసిడి, ఆంతర ఇంజెక్షన్, ఓరల్ పిల్స్, ఈసీ పిల్స్ మాత్రలు కలవని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు చింతల శ్రవణ్ కుమార్, కర్పే రవీందర్, సవిత, నర్సింగ్ ఆఫీసర్ మోయిస్ఖాన్, ఫార్మసీ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్తలు శివకుమార్, విజయ, రాజ్యలక్ష్మి, స్వరూప, ఆయుష్ యోగా స్వరూప, ఎల్టీ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో మాజీ మంత్రి మాదిగ జాతి పెద్దలు నరసింహులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుకరాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు నోట్బుక్లు అందించారు. టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లిని శివమాదిగ మాట్లాడుతూ పెద్దలు మాజీ మంత్రి నరసింహులు మోత్పల్లి ఈ రాష్ట్రంలో మాదిగ జాతికి పెద్దన్న, ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ముందు వరుసలో ఉండి ఉద్యమకారుడు అని, వర్గీకరణ సాధకుడు అని అన్నారు. మోత్పల్లి నరసింహులు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాజ్ గగన్, మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొత్తపల్లి దుర్గయ్య, పట్టణ అధ్యక్షులు బండారిపల్లి మల్లేష్, నాయకులు దారి హరీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ జాతి పెద్దలు మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహన్న గారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో గౌరవ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజన్న ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి మాజీ మంత్రి మోత్పల్లి నరసింహ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు ఇక్కడ. అలాగే పిల్లల దగ్గర బాలబాలికల మధ్యలో కేక్ కట్ చేసుకొని పిల్లలకు నోట్బుక్స్, పెన్సిల్ ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందున నందిపేటలో కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా బాణసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో మంద మహిపాల్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో జనాభాను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచనను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42% పెంచినందుకు దానికి మద్దతుగా మంత్రివర్గంలో ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కావున బీసీ బిడ్డలంతా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు, పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, పొద్దుటూరి వినయ్ రెడ్డికి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని వసంత్ నగర్లో గల వివేకానంద పాఠశాలలో ఆషాఢ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని వసంత్ నగర్లోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆషాఢ మాసంలో జరుపుకునే తెలంగాణ పండుగను పురస్కరించుకొని బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, శివసత్తుల, పోతరాజుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం బోనాలను మేళతాళాలతో వైభవంగా తీశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నారాగౌడ్, ప్రిన్సిపల్ లతా నారాయణ గౌడ్ తెలంగాణ బోనాల గొప్పదనాన్ని మరియు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మా పాఠశాల ఆవరణలో బోనాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. Good morning everyone. I am Lata Naragod. We are correspondent of Vivekananda High School. Today we are celebrating Bonalu festival in our school. And this is our traditional festival. It is celebrated in Ashada Masam. అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పేసి, రోగాలు రాకుండా పిల్లలందరికీ అందరినీ చల్లగా చూడమని ఆ అమ్మవారిని మొక్కుతూ అందరము లేడీస్ స్టాఫ్ కాబట్టి అందరం కూడా కలిసి బోనాలు తీసి ఈరోజు చాలా ఘనంగా మా స్కూల్ ఆవరణలో బోనాల సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ వివేకానంద హై స్కూల్. మనము ఈరోజు ఈ స్కూల్ ఆవరణలో బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి సంవత్సరము మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది ఆషాఢ మాసంలోనే చేయడానికి కారణం ఏంటంటే, అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి, తల్లిగారింటికి వస్తుంది. సో ఎవరైనా తన కూతురు పుట్టింటికి వస్తే తనకి అమ్మాయికి నచ్చినటువంటి భోజనము, పిండి వంటలు చేసి పెట్టడం పుట్టింటి వారి ఆచారం. ఎందుకంటే అమ్మాయి అత్తగారింట్లో ఏం తింటుందో ఏం తినదో అని తన కూతురు రాగానే పిండి వంటలు, తనకిష్టమైన వంటలు చేసి పెడతారు. ఈ నెల 21న నిజామాబాద్లో నిర్వహించనున్న దాశరథి శత జయంతికి హాజరు కావాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కోనేరు సాయి కుమార్ కోరారు. శుక్రవారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో హైదరాబాద్లో దాశరథి శత జయంతి కమిటీ తరపున కోనేరు సాయి కుమార్ అధ్యక్షులు, దాశరథి శత జయంతి కమిటీ ప్రధాన కార్యదర్శి దశరథ్, కమిటీ పెద్దలు, సాహిత్య మిత్రులు, దాశరథి శత జయంతి కమిటీ సలహాదారులు బీసీ తయ్య సంతోష్ కలిసి ఈ నెల 21న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగే శత జయంతి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో ఇంకా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ చైర్మన్ వెన్నెల పాల్గొంటున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ను ఏఐటీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతనంగా నియమితులై వచ్చిన ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ను ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా పూల బొకేతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య స్థానిక కార్మికుల సమస్యలను పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపల్ సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకరిస్తానని, కళాశాల అభివృద్ధికి మీ సహకారం ఉండాలని కోరారు. ఆయన కలిసిన వారిలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకురాలు కవిత, ఏఎస్ఎఫ్ కార్యదర్శి రఘురామ్ నాయక్, నాయకులు ఇమ్రాన్ అలీ, రాజు, శ్రీధర్, బి కవిత, వై స్వప్న, నాగలక్ష్మి, మాధవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో సంస్థాగత పదవుల నిర్మాణ ప్రక్రియ జిల్లా కార్యవర్గం ఎన్నుకుంటామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఏఐసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో సంస్థాగత పదవుల నిర్మాణ ప్రక్రియ జిల్లా కార్యవర్గానికి సంబంధించి 26 మంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, మండల కార్యవర్గానికి 39 మంది, బోధన్ నియోజకవర్గంలో మండల కార్యవర్గానికి 17 మంది, ఇవాళ 2 నియోజకవర్గాల్లోని 12 మండలాలతో పాటు జిల్లా కమిటీకి సంబంధించి మొత్తం 82 మందిని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్, వక్ఫ్ బోర్డు చైర్మన్, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ హజమతుల్లా హుసేన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, టీజీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, పీసీసీ జనరల్ సెక్రటరీ బోధన్ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి సమక్షంలో ఇంటర్వ్యూ చేశారు. జిల్లా కార్యవర్గానికి సంబంధించి 26 మంది ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు పెద్దమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత, అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. మరికొన్ని మండలాల వార్తలు. ఏర్గట్ల మండల కేంద్రంలో 2,12,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటి వద్దకు వెళ్లి అందజేశామన్నారు. ఈ చెక్కులను ఆరోగ్య రీత్యా దవాఖానలో చికిత్స చేయించుకున్న వారికి మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రై డే, ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలు వారి ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో ఎలాంటి చెత్త గానీ, నీళ్లు నిల్వ ఉండే వస్తువులు గానీ ఉండకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడం మరియు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణకు స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు 1,20,000 రూపాయల ఖరీదు గల 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్, ఉపాధ్యాయులు అశోక్, రవీందర్, దీపిక, శకుంతల, అనిత, ఇంద్ర, భూలక్ష్మి పాల్గొన్నారు. వారు మా జడ్పీసీ గర్ల్స్ మోర్తాడు పాఠశాలకు 40 డ్యూయల్ డెస్క్లను పంపించడం జరిగింది. నేను కోరగానే వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? ఈ నిర్ణయం రాహుల్ మల్లికార్జున్ ఖర్గే ఆశయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. నిజామాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మల్కాపురేలో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని జాగృతి విజయంగా భావిస్తున్నాం. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాన్స్వాడ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచాలన్న పోచారం.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు, ప్రతిపక్షాలను కోరిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.